బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీ వైపు పయనిస్తోందని, దీని ప్రభావం తమిళనాడులోని 12 జిల్లాలతో సహా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమపై ఉంటుందని అధికారులు తెలిపారు. దీనివల్ల ఏపీలోని పలు జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ రోజు బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదే రీతిలో గుంటూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాలో కూడా వర్షాలు నమోదవుతున్నాయి.